వెయిట్ లాస్ అనేది ఒక ప్రాసెస్ మీ దగ్గర. ఒక అది పర్మనెంట్ ప్రాసెస్ అయితే కాదు కదా? వెయిట్ పర్మనెంటే అంటే లైఫ్ లాంగ్ మీ దగ్గర ఫుడ్ తినాల్సింది అంటే నా దగ్గర అక్కర్లేదు. ఎలాగంటే అండి, ఇప్పుడు నేను ఉన్నానండి 2015 నుంచి ఇప్పుడు వరకు కూడా నేను 92 కేజీ నుంచి 75 వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆఫ్టర్ డైట్ అంటే ఏంటి, మన పూర్వీకులు ఏం తినేవారు అంటే బ్రౌన్ రైస్ ఎంత, ఓకే, ఏమంటే కూర గురించి అన్నం తినాలి కానీ అన్నం గురించి కూర తినకూడదు. మన వాళ్ళు ఎంత కూర ఎంత అన్నం పెట్టుకొని ఎంత కూర వేసుకుంటారు, తప్పు. ఓకే, నేనేం చేస్తానంటే ఎంత కూర పెట్టుకొని 5 స్పూన్లు రైస్ వేసుకొని దాన్ని దీంట్లో కలుపుకొని తింటానండి. ఎవడైనా కొడతాడా? నా ఆరోగ్యం బాగుంది కదా. ఈ డైట్లో కూడా నేను 5 కేజీలు తగ్గానండి. ఓహో, ఇప్పుడు 70. అంటే మీరు కూరలో అన్నం కలుపుకుంటారు అంతే, అన్నంలో కూర కలుపుకోను. ఓకే, ఎవడని చంపేస్తాడా? నిజంగా అలా కానీ తింటే నువ్వు చచ్చిపోతావు. నేను చెప్తున్నాను, ఎందుకంటే తిను కానీ పారుచ్చుకొని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పని చేయి. అన్నం తినే అర్హత నీకు లేదు. ఎందుకు లేదంటే నువ్వు కష్టపడట్లేదు. 24 గంటలు ఏసీలో ఉంటున్నావు, కష్టపడే తత్వాన్ని నువ్వు కోల్పోయావు. అందుకని నువ్వేం చేస్తావు, కూర ఎక్కువ తిన, రైస్ తక్కువ తిన. ఓకే, సో అందరూ పని చేయక్కర్లేదు, ఇట్లా ఏసీలో కూర్చునే వాళ్ళు ఈ ప్రాసెస్లోకి వస్తే సార్ అంటే పూర్తిగా ఇప్పుడు ఏమైందంటే కొన్ని సంవత్సరాల బట్టి ఈ కెమికల్ ఫుడ్లు ఇవన్నీ తిన్నారు కదండి, పేరుకుపోయినాయండి లోపల. ముందు దాన్ని ఖాళీ చేయించేస్తుంది మన డైట్. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి 3 నెలల 25 రోజులు అంటే 4 నెలలు చేసినప్పటికీ షుగర్ HbA1c ఎంత ఉన్నా సరే మనకి నార్మల్గా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఈ డైట్ చేసుకోండి, మళ్ళీ పెరగదు. షుగర్ ఇంత కూడా పెరగదండి అసలు. నేను షుగర్ పేషెంట్ని, అసలు పెరగట్లేదు నాకు. ఓకే, మీరు పర్టికులర్ మీరు నేనే షుగర్ పేషెంట్. అవునవును. సో అదే నేను ఇందాక ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ 6 మంత్స్ పట్టబట్టి మీ దగ్గర ఒక పీరియడ్ తీసుకున్న తర్వాత అవును, వాళ్ళు ఇంకా నాకు చాలు ఈ వెయిట్ లాస్ ఇక్కడ ఆగిపోతాను నేను అనుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, అవును, లేదు వాళ్ళ డైట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అదే అప్పుడు చెప్తాను, మన పూర్వీకులు మీ తాతలు ఉన్నారా? అదే ఈ డైట్ అంటారు. మనం తాతలు ఏమైతే తినేవారు, నువ్వుల నూనె ఎక్కడైనా కనిపించిందండి మీకు? ఈ మధ్యన ఏదో కొత్తగా చెప్తుంటే తింటున్నారు. వేరుశనగ నూనె లేదు, సున్నుండి లేదు, లడ్డు లేదు, నెయ్యి ఎక్కడ ఉందండి? పల్లి చక్కెర లేవు. మా ఊర్లోనే ఒక వీధిలో అంటే మా ఇంట్లో నెయ్యి వచ్చి పెడితే 3 వీధులు అవతలకి వెళ్ళేది స్మెల్. ఎక్కడుందంటే తొంగు చూస్తుంటే ఎక్కడ దొరకట్లేదు. తాటి బెల్లం ఎక్కడైనా ఉందండి అసలు? ఇప్పుడు నేనేం చేస్తానంటే తాటి బెల్లాన్ని నేను తీసుకొస్తున్నాను. ఎవరైతే కొల్లు గీత కార్మికులు ఉన్నారో వీళ్ళందరినీ ప్రోత్సహించి మీరు తీయండి. ఆ బెల్లం అవసరం, ఇప్పుడు మన ప్రజలకి మన దేశానికి అవసరం అని చెప్పి దాంతోనే కొన్ని వంటకాలు చేసి మన పూర్వీకుల ఆహార విధానాన్ని లైన్లోకి తీసుకొస్తున్నాను. చెప్తామంటే అంటే ఓకే, కొంతమంది ఉంటారండి ఏమంటే ఇప్పుడు 12 కోట్ల మంది ఉన్నారు ఎక్కడక్కడ కలిపి, అంతేనండి ఏపీ తెలంగాణ అంతే ఉంటుంది. అక్కడ 1% చేసినా ఆరోగ్యవంతులు అయితే వాళ్ళే ఇంకో 10 మందికి చెప్తూ ఉంటాం. లేదు మేము చచ్చిపోతాం అని అంటే చచ్చిపోమంటాం. ఇప్పుడు డబ్బులతో పాటు డబ్బులు సంపాదిస్తున్నాం అని చెప్పేసి విర్రవీగుతున్నారు కదండి, వెనకాలే జబ్బులు కూడా వచ్చినాయంటే నేనేమంటున్నానంటే జబ్బులు నాకు ఇచ్చండి, డబ్బులు మీరు సంపాదించండి, ఆహార విధానం తినండి. లేకపోతే మీరు సంపాదించిన డబ్బులు మీకు మీ పిల్లలకి దక్కవు. ఎవరికి దొక్కుతాయో మీకే చూసుకోండి. పోనీ ఆ డబ్బులు ఖర్చు పెట్టినా మీ ప్రాణాలు దొక్కుతున్నాయా? లేవు కదా. అట్లీస్ట్ ప్రాణాలతో ఉంటారు, మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. అంతే, నా దగ్గర ఉండక్కర్లేదు సార్, ఇంటికాడ చేసుకోవచ్చు, హెల్దీగా ఉంటారు. ఆహార విధానం ఇప్పుడు నేను 2015 నుంచి ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ లేదు సార్. ఓకే, 56 సంవత్సరాలు చక్కగా హ్యాపీగా ఉన్నాను కదండి నేను. నాలాగే అందరూ కూడా ఇప్పుడు ఒక భార్యాభర్తలో పిల్లల్ని ప్రయోజకులను చేయడానికి డే అండ్ నైట్లు కష్టపడి వాళ్ళని ప్రయోజకులను చేయడానికి వీళ్ళు జబ్బులు పాలవుతున్నారు. ఓకే, ప్రయోజకులు అయిపోయారు కదండి. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏం చేస్తున్నానంటే మన ఆరోగ్య డైట్ చేసేయండి, మళ్ళీ మీరు కోల్పోయినటువంటి యవ్వనాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తామండి. ఓకే సార్, ఇప్పుడు నాది బ్లడ్ టెస్ట్ చేస్తే 30 నుంచి 40 సంవత్సరాల వయసులో నా కొడుకులకి మా పిల్లలకి 33 సంవత్సరాలు. వాళ్ళ బ్లడ్ కంటే నా బ్లడ్ చాలా ఫాస్ట్గా ఉంది. ఇక్కడ వయసే చెప్పుకుంటా ఆయనకి, కానీ నా ఆర్గాన్స్ అన్నీ కూడా 30 నుంచి 40 వయసులో ఎలా పనిచేస్తున్నాయో అలా పనిచేస్తున్నాయి. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది అది. సో ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా మంది ఇప్పుడు మిల్లెట్స్ అనేది ఒకటి కొత్త ట్రెండ్ పట్టుకొచ్చారు. ఆ మిల్లెట్స్ వరకు చాలా మంది సెలబ్రిటీస్ కూడా పరిగెడతా ఉన్నారు. అవునండి. మీ దగ్గర మిల్లెట్స్ లేవా? మిల్లెట్స్ అలా పెట్టనండి అసలు. మీరు మిల్లెట్స్నే నేను తయారు చేస్తాను సొరకాయతో. మిల్లెట్స్ లాగే ఉంటాయి కానీ కాదు. అయ్యో, ఎందుకంటే మిల్లెట్స్ కూడా తినొచ్చండి. ఎప్పుడు తినాలంటే ఆఫ్టర్ డైట్. ఓకే, పూర్తిగా జబ్బులని తగ్గిపోయేది కదండి మిల్లెట్స్. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మిల్లెట్స్ తింటేనే మీకు జబ్బులు రావు అనేది కొంతమంది చెప్తున్నది, మనకు రానోళ్ళకి అదే ఓకే వచ్చేసినాయి కదండి. ఇప్పుడు ప్రతి ఇంట్లో 5 ఉంటాయి. వాళ్ళు మిల్లెట్స్ తింటే షుగర్ ఇక నేను చెప్పిన మిల్లెట్స్ డైట్ చేస్తే షుగర్ పోతుంది రమ్మనండి. చాలా మంది ఉన్నారు కదా. టాబ్లెట్ వేసుకుంటున్నారు కదా సార్, టాబ్లెట్లు మానేలేదు వాళ్ళు, టాబ్లెట్ వేసుకుంటున్నారు. నేనేమంటే నోరు కట్టుకుంటాం ఏంటంటున్నాను. మన పూర్వీకులు చక్కగా మాంసం తినేవారు, గుడ్లు తినేవారు, ఏమంటే అన్నీ తినేవారు కదా హ్యాపీగా. అవన్నీ తినమండి. మసాలాలు తినమండి. కొంతమంది ఉన్నారండి మసాలాలు తినకూడదు, ఉప్పు వేసుకోవద్దు, నేను మొత్తం పెట్టేస్తానండి. రీసెంట్గా నేను ఒకటి చూశాను,
మోకాళ్ళ నొప్పులు పోవాలంటే కొంతమంది ఉప్పు మానేమన్నారు ఒక ఆయన. ఏం అక్కర్లేదు. మీ దగ్గర సాల్ట్ కూడా తినొచ్చు. ఉప్పు అంటే సాల్ట్ అంటే సముద్రపు ఉప్పు ఉంటుంది చూసారా, అది న్యాచురల్గా సముద్రం నుంచి వస్తుందండి. దాంట్లో లైట్గా మట్టి ఉంటుందండి. ఏమంటే అది వాడడం మానేసిన తర్వాత ఈ నొప్పులన్నీ స్టార్ట్ అయినాయి. ఓకే ఓకే, ఆ ఉప్పుతోనే నేను వంటలు చేస్తానండి. మరి నా దగ్గర ఎందుకు 3 రోజులు 4 రోజులు వచ్చిందని నా దగ్గర నేను మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాను. నేనే ఇబ్బంది పడేవాడిని సార్. బాత్రూమ్కి వెళ్ళేసి అరగంట వరకు బయటకు వచ్చేవాడిని కాదు, పట్టేసేది కాదు. ఇప్పుడు కింద చిన్నపిల్లలు దొరిలేస్తున్నాను కదండి. అదే మీరు ఆ పాట చూస్తే మీకు నా దగ్గర ఎంత దమ్ము ఉందో అన్నది మీకు అర్థం అవుతుంది. సో ఆరోగ్య డైట్ ద్వారా మీరు ఆరోగ్యాన్ని పంచడమే ఒక ధ్యేయంగా